Now we are going to the second lesson name is, what is the second lesson name? The Grumble family. What is the name of the lesson, Anna? The Grumble family. What is the name of the lesson? The Grumble family. What is meant by grumble? Grumble and means complain. What ma? Grumble means complain. Family means you know no? Father, mother, brother, sister. అందరు కలిసి ఉండేదాన్ని ఫ్యామిలీ. ద కంప్లైంట్ ఫ్యామిలీ. ఓకే చిల్డ్రన్, షల్ వి స్టార్ట్ ద లెసన్? ఫస్ట్ స్టాండర్డ్. There's a family. No, first all of you underline the hard words, children. Family, nobody, meet, complaining street, city, never, satisfied, river, discontent, beside. Okay, children, we are going to the first stanza. There is a family nobody likes to meet. ఒక ఫ్యామిలీ ఉందంట నాన్న. ఆ ఫ్యామిలీకి ఎవ్వరు అక్కడికి కలవాలని ఎవ్వరికి ఉండదంట నాన్న. దే లివ్, ఇట్ ఈస్ సెడ్, ఆన్ కంప్లైనింగ్ స్ట్రీట్. దే లివ్, వాళ్ళు ఎక్కడ ఉంటారు నాన్న? దే లివ్ ఇన్ కంప్లైనింగ్ స్ట్రీట్. ద నేమ్ ఆఫ్ ద స్ట్రీట్ ఈస్ కంప్లైనింగ్ స్ట్రీట్. The name of the street is Complaining Street. In the city of never are satisfied. In the city of never, మరి ఎప్పుడు సాటిస్ఫైడ్? దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. నెవర్ ఆర్ సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్ అంటే హ్యాపీగా ఉండకుండా ఉంటారు. ఎప్పుడు సాటిస్ఫైడ్, డిస్సాటిస్ఫైడ్గా ఉంటారు. ఆపోజిట్ ఆఫ్ సాటిస్ఫైడ్ ఈజ్ డిస్సాటిస్ఫైడ్. ద రివర్ ఆఫ్ డిస్కాంటెంట్, ఇట్ ఈస్ బిసైడ్. Discontent means unhappiness. What is the meaning of discontent, Nana? Unhappiness. What is the meaning of the discontent? Unhappiness. Unhappiness వాళ్ళ ఇంటికాడ ఒక రివర్ అనేది ఉందంట నాన్న. నెక్స్ట్ అగైన్ టెల్ విత్ మై ఫస్ట్ స్టాంజా. There is a family nobody likes to meet. They lived, it is said, on complaining street. In the city of never are satisfied. వాళ్ళు సిటీలో నెవర్ ఆర్ సాటిస్ఫైడ్ ఏరియాలో ఉన్నారంట. ద రివర్ ఆఫ్ డిస్కంటెంట్ మీన్స్ అన్హ్యాపీనెస్. ఇట్ ఈస్ బిసైడ్. బిసైడ్ అంటే ఆల్రెడీ ఇన్ ప్రిపోజిషన్స్ వి లెర్న్ నో. బిసైడ్ అంటే పక్కన. బిసైడ్ అంటే పక్కన. ఓకే, నెక్స్ట్ we are going to the second stanza. They growl. All of you underline the hard words in second stanza. Growl, whatever, something, amiss, station, humble, grumble. All of you underline it. Next we are going to the second step. They growl at that and they growl at this. Growl అంటే scream. Scream అంటే ఏంది? బిగ్గరగా నవ్వు. Growl అంటే ఏంది నాన్న? బిగ్గరగా నవ్వు. Growl means scream. బిగ్గరగా నవ్వు. దే గ్రోల్ అట్ దట్ అండ్ దే గ్రోల్ అట్ దిస్. దిస్ దట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా నాన్న. దిస్ అంటే దగ్గరగా ఒకరు చెప్పేటప్పుడు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇది దిస్ ఈజ్ ద బాల్. దిస్ ఈజ్ ఏ బాల్. ఒకవేళ ఇక్కడ ఉందనుకోండి నాన్న, దట్ ఈజ్ ఏ బాల్. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ నియర్, we said this is a ball. When the object is far, we'll say that is a ball. Next, they growl at the and they growl at this. ikkada growl chestaru, akkada scream means biggaraga navvutunnarata. Whatever comes, there is something amiss. ఏదన్నా రాని, ఏదో సంథింగ్ మిస్ అయిపోయింది అన్నారట. అండ్ వెదర్ దే స్టేషన్ బి ఏ హై ఆర్ హంబుల్. వాళ్ళ స్టేజ్ వచ్చేసి, ఒకవేళ గ్రంబుల్ ఫ్యామిలీ వాళ్ళు చాలా షావుకారులు అనుకోండి, బాగా రిచ్ పర్సన్సే, కానీ హంబుల్ రెస్పెక్టబుల్ అయినా కూడా దే ఆల్ ఆర్ నాన్ బై ద నేమ్ ఆఫ్ గ్రంబుల్. వాళ్ళు ఎంత హైలో ఉన్నా, ఎంత రెస్పెక్టబుల్ ఫ్యామిలీలో ఉన్నా కూడా వాళ్ళని గ్రంబుల్ అంటారు. ఎందుకంటే కంప్లైంట్ ఫ్యామిలీ. ఆల్వేస్ ఇట్ టెల్స్ అబౌట్ ద కంప్లైంట్ ఫ్యామిలీ. ఆల్వేస్ కంప్లైంట్ ఫ్యామిలీ. Third stanza.
growl at the rain and they growl at the sun. In fact, their growling is never done. And if everything pleased them, there is not a doubt. They had growled that they had nothing to grumble about. Chudana in third stanza, growl, rain, sun, growling, pleased, everything, doubt. These are all the underlined words. Okay, children. Next. They growl at the rain and they growl at the sun. బిగ్గరగా నవ్వుతారంట. వాన వస్తే బిగ్గరగా నవ్వుతారంట. సన్ వచ్చినా కూడా అలాగే ఉంటారంట. ఇన్ఫ్యాక్ట్ దే గ్రోలింగ్ ఈజ్ నెవర్ డన్. వాళ్ళు ఎంత బిగ్గరగా నవ్వినాగా నథింగ్ ఈజ్ డన్ అంటారు. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ప్లీజ్డ్ దెమ్ దెర్ ఈజ్ నాట్ ఎ డౌట్. ఎవరన్నా ప్లీజ్డ్ మీన్స్ గర్వంగా. ప్లీజ్డ్ అంటే ఏంటన్నా గర్వంగా. ప్లీజ్డ్ అంటే ఏంటి గర్వం, అహంకారం. బట్ దెర్ ఈస్ ఎ డౌట్. వాళ్ళు గర్వంగా ఉన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక డౌట్ వస్తుందంట. డౌట్ అంటే ఏంటన్నా సందేహం. డౌట్ మీన్స్ సందేహం. వాళ్ళకి ఏదో ఒకటి డౌట్ వస్తూనే ఉంటుందంట కదా. నెక్స్ట్, దే హ్యాడ్ గ్రోల్ దట్ దే హ్యాడ్ నథింగ్ టు గ్రంబుల్ అబౌట్. వాళ్ళకు బిగ్గరగా నవ్వినా కూడా నథింగ్ టు గ్రంబుల్, ఏమీ ఉండదు వాళ్ళకు కంప్లైంట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్. The worst thing is that if anyone stays among them too long, he will learn their ways. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెడ్డ వ్యక్తి కానీ ఎవరైనా ఉన్నారనుకున్నా, ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్నారనుకో, ఈజీగా వాళ్ళ వర్డ్స్ నేర్చుకుంటారు. ద వర్స్ట్ థింగ్ ఈజ్ దట్ ఇఫ్ ఎనీవన్ స్టేస్, ఎవరైనా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ అలవాట్లన్నీ నేర్చుకుంటారు. టూ లాంగ్ వాళ్ళ అలవాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి వ్యక్తి కాడు ఉంటే మంచి అలవాటు నేర్చుకుంటాం, అదే చెడ్డ వ్యక్తి కాడు ఉంటే చెడ్డ అలవాటు నేర్చుకుంటాం. అలాగే ఉంటాం కదా. The worst thing is that if anyone stays among them too long, he will learn their ways. నేర్చుకుంటాడనమాట కదా. ఎస్. అండ్ బిఫోర్ హీ డ్రీమ్స్ అంటే ఏంటి? కళలు. డ్రీమ్స్ అంటే ఏంటి నాన్న? కళలు. డ్రీమ్స్ మీన్స్ కళలు. డ్రీమ్స్ అంటే ఏంటి నాన్న? కళలు. ఆఫ్ ద టెర్రిబుల్ జంబుల్. టెర్రిబుల్ అంటే ఏంటి నాన్న? ఎక్స్ట్రీమ్లీ. టెర్రిబుల్ అంటే ఏంటి నాన్న? ఎక్స్ట్రీమ్లీ. ఎక్స్ట్రీమ్లీ. టెర్రిబుల్ అంటే ఏంటి నాన్న? ఎక్స్ట్రీమ్లీ. టెర్రిబుల్ అంటే ఎక్స్ట్రీమ్లీ. జంబుల్ గందరగోళం. జంబుల్ అంటే ఏంటి నాన్న? గందరగోళం. టెర్రిబుల్ అంటే ఎక్స్ట్రీమ్లీ. జంబుల్ మీన్స్ గందరగోళం. జంబుల్ అంటే ఏంటి నాన్న? గందరగోళం. ఆల్ ఆఫ్ యూ అండర్లైన్ ద హార్డ్ వర్డ్స్ ఇన్ ఫోర్త్ స్టేజ్ అమ్మా. వర్స్ట్, ఎనీవన్, among, long, learn, ways, before, dreams, terrible, jumble, adopted, grumble. Okay. అండ్ బిఫోర్ హీ డ్రీమ్స్ అంటే ఏంటి నాన్న? కళలు. మాకు కూడా పక్షుల్లాగా కళ ఎగరాలని కళలు వస్తూ ఉంటాయి కదా, అందరికీ ఆశ ఉంటుంది, కానీ ఇట్ కెనాట్ బీ. ఎస్. ఆఫ్ ద టెర్రిబుల్ అంటే ఏంటి నాన్న? ఎక్స్ట్రీమ్లీ. టెర్రిబుల్ అంటే ఏంటి నాన్న? ఎక్స్ట్రీమ్లీ. జంబుల్ మీన్స్ గందరగోళం. జంబుల్ అంటే ఏంటి నాన్న? గందరగోళం. జంబుల్ అంటే ఏంటి నాన్న? గందరగోళం. He adopted into the family of grumble. Adopted means accepted. Adopted అంటే ఏంటి నాన్న? Accepted. Adopted అంటే ఏంటి నాన్న? Accepted. Adopted means accepted. Adopted అంటే ఏంటి నాన్న? యాక్సెప్ట్ చేసేదాన్ని అడాప్టెడ్ అంటాడు. అండ్ సో ఇట్ వేర్ వైసెస్ట్ అంటే తెలివైన వాళ్ళు. వైసెస్ట్ అంటే ఏంటి నాన్న? తెలివైన వాళ్ళు. All of you underline in 1, 2, 3, 4, 5. Fifth stanza. Wisest, feet, wandering, complaining, growl, list, mistaken. These are all the hard words. First one. Wisest అంటే ఏంటి మా? తెలివైన వాళ్ళు. Wisest అంటే ఏంటి మా? తెలివైన వాళ్ళు. And so it were wisest to keep our feet. Wisest వాళ్ళు తెలివైన వాళ్ళు. టు కీప్ అవర్ ఫీట్ ఫ్రమ్ వాండరింగ్ ఇన్ టు కంప్లైనింగ్ స్ట్రీట్. వాండరింగ్ అంటే మూవింగ్. వాండరింగ్ మీన్స్ మూవింగ్. అండ్
సో ఇట్ వేర్ వైసెస్ట్ థింగ్ టు కీప్ అవర్ ఫేట్. మనం జాగ్రత్తగా ఉండాలి ఆ కంప్లైంట్ స్టేట్ వెళ్ళేటప్పుడు. అండ్ నెవర్ టు గ్రోల్ మీన్స్ బిగ్గరగా నవ్వకూడదు. వాట్ ఎవర్ వి డూ we must be mistaken from grumblers too. What we have to do? లేదంగా lest we be mistaken from grumblers too. మనం గ్రంబ్లర్స్ నుంచి తప్పించుకొని ఉండాలి అన్నారు. ఓకేనా? లెట్ us learn to walk with a smile and song. స్మైల్తో సాంగ్తో బాగా హ్యాపీగా ఉంటాము. నో మ్యాటర్ ఇఫ్ థింగ్స్ డూ సమ్ థింగ్స్ గో రాంగ్. ఏదైనా తప్పుపోయిందనుకోండి, వదిలేసేయండి. అండ్ దెన్ బీ అవర్ స్టేషన్ హై అవర్ హంబుల్. వినయపూర్వంగా. హంబుల్ అంటే ఏంటన్నా? వినయపూర్వంగా ఉండండి. And then be our station high or humble. We will never belong to the family of grumble. మనం బాగా నవ్వినా పాడినా దాని గురించి మనం ఆలోచించుకోకూడదు. ఇట్ మే బి హై ఆర్ హంబల్. వాళ్ళు వినయ విధంగా మనం ఉండాలి. We never belong to the grumble family. Okay children, all of you tell the meanings with me. Grumble, complain, discontent, unhappiness, growl, scream, humble, respectable, gloomy, depressing, terrible, extremely bad, adopted, accepted, wandering, moving aimlessly. Okay children? Okay, next. All of you open the page number 16 in course book. A smiling face always gets us closer to people and also keeps us healthy. మనము నవ్వడం వల్ల మనకు మంచిది నాన్న, ఎప్పటికీ ఆరోగ్యానికి మంచిది. ఇన్ అదర్ కంట్రీస్ ఆర్ సమ్మన్ ఇన్ అవర్ స్టేట్ ఉండే ఐ లిజన్ దట్ ఒక హాఫ్ అన్ అవర్ నవ్వినామంటే మన మజిల్స్కి రిలాక్స్ వస్తుంది, మనం కూడా చాలా రిలాక్స్గా ఉంటామంట మనం. A smile gets many cursed traits. We can solve many problems with our cheerful. కొన్నిసార్లు మనం నవ్వడం వల్ల కూడా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాం మనం. ఆన్ ద కాంట్రారీ, బీయింగ్ సీడ్, ఇరిటబుల్ అండ్ యాంగ్రీ కీప్స్ us away ఫ్రమ్ ఎవ్రీవన్ అండ్ బీ కాల్డ్ ఏ గ్రంబ్లర్. మనము ఎప్పుడు సాడ్గా బాధగా ఉన్నామంటే ఏమవుతుందంటే మనం అవాయిడ్ చేసేస్తారనమాట. అప్పుడు వాళ్ళని ఏమంటారు? గ్రంబ్లర్ అంటారు. ఎర్నింగ్ దట్ నేమ్ ఈజ్ వెరీ ఈజీ. సంపాదించడం కొంచెం ఈజీనే, కానీ the world looks very different to a grumbler. If he sees the sun shining, he had complained that it is too hot. ఒకవేళ సన్ చూసాడనుకో ఏమంటాడు? అబ్బా చాలా వేడిగా ఉంది అంటాడంట. ఇఫ్ ఇట్ ఈస్ స్నోయింగ్ ఏమంటాడంటే అబ్బా చాలా చల్లగా ఉంది అంటాడంట. ఇరిటేటింగ్ లాగా మాట్లాడతాడు. ఎవ్రీథింగ్ లుక్స్ నెగిటివ్. అన్ని కనిపించినట్టు అన్నీ నెగిటివ్ వస్తాయండి. హెన్స్ he or she spreads negative vibes. We should keep away from such grumblers because they spoil our reputation too. ఇలా చేయడం వల్ల మనకేమవుతుంది? స్పాయిల్. మనము రెప్యుటేషన్ స్పాయిల్ చేసేసుకుంటాం. ద పోయట్ టెల్స్ us about the attitude of one such grumbling family and ask us to keep away from them. ఇలా చేయడం వల్ల మనకి ఏం చేస్తారు? మనం వాళ్ళను దూరం పెట్టాల్సి వస్తుంది. A good and sensible sentence imparts beauty to language. We can make any text interesting by using different types of sentences. We have already learned the 4 different types of sentences. Let's quickly revive that once. Okay children, now we are going to in previous classes, in 4th class also, we discussed about the sentence. Okay children, now we are going to discuss about the sentence. What is a sentence? A sentence is a group of words which give full meaning. Full meaning undedanemantarana. It is called the sentence. Full meaning. A sentence is a group of words which give full meaning. Is called sentence. Full meaning undedanemantarana. Sentence. A sentence is a group of words which give full meaning. అంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. దీన్ని ఏమంటారన్నా? సెంటెన్స్. Sentences are divided into 4 types. First one is assertive,
or declarative. Assertive or declarative. It starts with capital letter and ends with full stop is called the assertive sentence. It always starts with capital letter and ends with full stop is called the assertive sentence. Example what, Nana? He drinks water. This is called the assertive sentence. All of you tell with me. Sentence. A sentence is a group of words which give full meaning is called a sentence. Subject plus V1 plus object. Assertive or declarative sentence. It is divided into 4 types. Assertive or declarative. It starts with capital letter and ends with full stop is called the assertive sentence. 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 Okay, children. Now, all of you, assertive sentence. Next is second one, third one, fourth one. Next is imperative. Imperative sentence, a sentence which tells about order or request. Order కానీ request కానీ చేసేదాన్ని as imperative sentence. Sit down. Go out. Go outside. This is called the imperative sentence. Next is interrogative. Interrogative sentence is not much. A sentence which ends with question mark is called the interrogative sentence. Example, where are you going? And the last one is exclamatory. Exclamatory sentence is nothing but strong feelings or emotions. Example, hooray, we won the match. Alas, he is dead. Hooray, we won the match. Imperative sentence, order or request. Example, sit down, please keep quiet. Interrogative and asking questions. With a sentence, ends at question mark. Question mark end to unte dani emantarana, it asks about the question. Question ki last question mark unte dani interrogative sentence anta. Example, where are you going? Exclamatory, strong feelings or emotions. Example, hooray, we won the match. Okay, children. Next. Next we are going to about the simple sentence. A simple sentence is the basic elements that have subject, verb and hence it is complete thought. Complete ga unne sentence. First one enna sentence, simple sentence. Simple sentence is nothing but simple ga subject untundi. Subject. It is a simple sentence which has subject, verb and meaning. Is called the simple sentence. Example, Joy waited for the train. Joy waited. Meaning for the train. Meaning is there? No.
Joy waited for the train. So it is meaning, no? Meaning or not? Tell me. This is the meaning. So it is called the simple sentence. It is called the simple sentence. And the second one is a sentence which have subject verb is called the simple sentence. Next is called the compound sentence. Compound sentence we already learned in 4th class. What is that? Fanboys. Fanboys. గుర్తు చేసుకున్నారా? A compound sentence refers to a sentence made up of two independent class connected to each other with coordinating conjunction. రెండు ఇండిపెండెంట్ క్లాస్ మధ్యలో కలిసే దాన్ని ఏమంటారు నా కాంపౌండ్ సెంటెన్స్. టూ ఇండిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, స్వతహా దాని కాలుపైన దానే నిలబడదాన్ని ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ క్లాస్ అండ్ జాయిన్స్ ద కంజంక్షన్ జాయిన్ అయ్యేదాన్ని కాంపౌండ్ సెంటెన్స్. దీనికి ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ అంటే ఎఫ్ మీన్స్ ఫార్, ఎఫ్ అంటే ఫార్, ఏ అంటే అండ్, ఎన్ మీన్స్ నాట్, బి మీన్స్ బట్, ఓ మీన్స్ ఆర్, వై మీన్స్ ఎట్, ఎస్ మీన్స్ సు. ఎఫ్ మీన్స్ ఎఫ్ ఏమంటారన్నా ఫార్, ఏ ఏమంటారు అండ్, ఎన్ ఏమంటారు నాట్, బి ఏమంటారు బట్, ఓ ఏమంటారు ఆర్, వై ఏమంటారు ఎట్, వై ఏమంటారు ఎట్, ఎస్ ఏమంటారు సో. ఇలాంటివన్నీ ఏమంటారు నాన్న కాంపౌండ్ సెంటెన్సెస్. ఏ కాంపౌండ్ సెంటెన్స్ రెఫర్స్ టు ఏ సెంటెన్స్ మేడ్ అప్ ఆఫ్ టూ ఇండిపెండెంట్ క్లాసెస్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ విత్. దీన్ని ఏమంటారు నాన్న ఇంకొకటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఏమంటారు నాన్న కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారన్నమాట. ఏ కంజంక్షన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్పీచ్ దట్ కనెక్ట్స్ టూ వర్డ్స్, phrases, clauses or sentences. Coordinating are easy to remember if you think of the mnemonic fanboys. Fanboys గుర్తు చేసుకున్నామంటే మనకు గుర్తు వస్తుంది. ఫార్ ఎప్పుడు యూజ్ చేస్తాం నాన్న? రీజన్. I waited for Samira and Sunita at the bus station for an hour. నేను ఎవరి కోసం వెయిట్ చేశాను? ఐ వెయిటెడ్ ఫార్ సమీరా అండ్ సునీత అట్ ద బస్ స్టేషన్ ఫార్ అన్ అవర్. రీజన్ ఉంది కదా నాన్న. నెక్స్ట్, అండ్ ఐ లైక్ చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ స్ట్రాబెర్రీస్. నార్ వాట్ నార్కి ఏమొస్తుందంటే నాన్న ఒకటి నెగిటివ్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది? డూ యూ లైక్ టు ప్లే, don't you like chess or carrots? అట్లా రెండు దానిలను అడిగేదాన్ని ఏమంటారు? నార్ అంటారు నాన్న. బట్ అంటే ఐ లైక్ ఐస్ క్రీమ్స్ బట్ నాట్ చాక్లెట్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టమే బట్ ఐ డోంట్ లైక్ చాక్లెట్ ఐస్ క్రీమ్స్. అప్పుడు బట్ వస్తుంది. ఆర్ యూ వాంట్ గ్రీన్ ఫ్రాక్ ఆర్ రెడ్ ఫ్రాక్. నీకు గ్రీన్ ఫ్రాక్ కావాలా రెడ్ ఫ్రాక్ కావాలా అన్నప్పుడు యూజ్ చేస్తాం. ఎట్ ఎప్పుడు యూజ్ చేస్తాం నాన్న? నెక్స్ట్ చూడండి. ఐ వెయిటెడ్ ఫర్ సమీరా అండ్ సునీత అట్ ద బస్ స్టేషన్ ఫర్ అన్ అవర్ యట్ దే డిడ్ నాట్ టర్న్ అప్. వాళ్ళు నేను అంతసేపు వాళ్ళ కోసం వెయిట్ చేస్తా అంటే యట్ దే డిడ్ నాట్ టర్న్ అప్, నా సైడ్ చూడలేదు అని. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఇట్స్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సో ఐ డిడ్ నాట్ కమ్ టు స్కూల్. నాకు కడుపు ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను స్కూలుకు రాలేదు అని చెప్పాడనమాట. ఓకేనా? సి ఫార్, రీజన్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇలాంటివన్నీ ఏమంటారు? ఫ్యాన్ బాయ్స్. ఏమంటారు? ఫ్యాన్ బాయ్స్. కంపల్సరీ మధ్యలో ఏమొస్తుందంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ chocolates but I don't like biscuits. Did you understand? బట్ వచ్చిందా? ఖచ్చితంగా ఫ్యాన్ బాయ్స్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఇదన్నీ ఏమంటారన్నా కాంపౌండ్ సెంటెన్స్ని
కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. కాబట్టి మధ్యలో ఏమొచ్చింది బట్. ఓకే, ఈ రెండు సెంటెన్స్ని జాయిన్ చేసేదాన్ని, ఈ రెండింటి మధ్యలో వచ్చేదాన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ సి, నెక్స్ట్ అనదర్ వన్ విల్ గో. I like mangoes, apples and pineapples. ఇలా చాలా ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలన్నా అండ్. అలాంటప్పుడు యూ హ్యావ్ టు లెర్న్. బట్ వచ్చింది అండ్. ఇంకోటి, ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అండ్ ఫాగీ అవుట్ సైడ్, సో ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ మై జాకెట్. ఏమైనాడు? ఇట్ ఈస్ వెరీ కోల్డ్, సో ఐ కెప్ట్ మై జాకెట్. నేను జాకెట్ వేసుకున్నాను. అంటే జాకెట్ మీన్స్ కోట్. Next, okay children, now we have discussed about the fan voice. No, fan voice is also called the coordinating conjunctions. Okay, next we are going to the complex sentence. What is that, Nana? First one we learned that simple sentence. Simple sentence means what, Nana? సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? సబ్జెక్టివ్ వర్బ్ ఉండేదాన్ని ఏమంటారు? సింపుల్ సెంటెన్స్. జాయ్ వెయిటెడ్ ఫర్ ద ట్రైన్. సెకండ్ వన్ ఇస్ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ టు ఇండిపెండెంట్, అంటే దాని కాళ్ళపైన కాలు నిలబడి మధ్యలో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఫ్యాన్ బాయ్స్ ఉండేదాన్ని కాంపౌండ్ సెంటెన్సెస్ అంటారు. దానికి ఫ్రేసెస్ ఉంటాయి, క్లాస్ ఉంటాయి, ఉండేదాన్నే కోఆర్డినేటింగ్ సెంటెన్సెస్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ ద థర్డ్ వన్ ఈజ్ complex sentence. What is meant by complex sentence? Complex sentence means so many are there, Nana. A complex sentence is sentence that combines one independent class with at least one. And independent class అంటే ఏంటి? ఇండిపెండెన్స్ అంటే మనకు స్వాతంత్రం, తన కాళ్ళపైన నిలబడేదాన్ని ఇండిపెండెంట్ క్లాస్ అంటారు. డిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ క్లాస్ పైన డిపెండ్ అయ్యేదాన్నే డిపెండెంట్ క్లాస్ అంటారు. పేరులోనే ఉంది కదా డిపెండెంట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ సీమా, ఎస్, దీన్ని ఏమంటారు? కాంప్లెక్స్ సెంటెన్స్ని సబార్డినేటింగ్ క్లాస్ అంటారు. ఏమంటారు నాన్న? సబార్డినేటింగ్ క్లాస్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్, బిఫోర్, దో, whenever, although, even though, unless, whereas, as, if, until, wherever, because, since, when, why. See ma, while he waited at the railway station, Jay realized that the train was late. ముందర ఉన్న వస్తుంది, మధ్యలో ఉన్న వస్తుంది నాన్న. అలాంటివే జాయిన్ అయ్యేదని ఒకటి ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, ఒకటి డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. దాన్ని ఏమంటారు నాన్న? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. సీమా, while he waited at the railway station, Jay realized that the train was late. While he waited at the railway station కాడ వెయిట్ చేస్తున్నాడు. Jay realized that the train was late. ట్రైన్ లేట్ అయింది అనుకున్నాడంట. As Samira and Sunita arrived at the bus station late, I did not see them there. వాళ్ళు సమీరా అండ్ సునీత వాళ్ళు బస్ స్టేషన్ కాడ వెయిట్ చేసినా కూడా నేను వాళ్ళను చూడలేదు. యాజ్ వచ్చింది చూడండి అలా. ఇయర్ యాజ్ ఇస్ దేర్ నో. సి, after he had climbed the high mountain, Rajesh felt that he could not stand anymore. After he climbed high mountain ఎక్కినాడు కదా, రాజేష్ felt that he could not stand. నేను అంతసేపు మౌంటైన్ పైన ఉండలేను. ముందర కానీ మధ్యలో కానీ వచ్చేదాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఒకటి ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, ఒకటి సి, while he waited at the railway station, Jay realized that the train was late అన్నాడు. రైల్వే స్టేషన్ కాడున్నాడు. వైల్ వచ్చింది కదా నాన్న ఇక్కడ. ఒకటి డిపెండెంట్ క్లాస్, ఒకటి ఇండిపెండెంట్ క్లాస్. ముందరలో వస్తుంది, మధ్యలోనో వస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ద కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఆఫ్టర్, బిఫోర్, సో మెనీ అదర్ మనం డిస్కస్డ్ అబౌట్ ఇట్ నౌ. వైల్ he waited at the train station, Jay
realized that the train was late. While he waited at the railway station, Jay realized that the train was late. అలాంటివన్నీ ఏమంటారన్నా కాంప్లెక్స్ సెంటెన్సెస్. నెక్స్ట్ కొన్నిసార్లు బికాస్తో కూడా యూజ్ చేయొచ్చు అన్న. బికాస్ మేరీ అండ్ సమంత అరైవ్డ్ అట్ ద బస్ స్టేషన్ లేట్, ఐ డిడ్ నాట్ సీ దెమ్ అట్ ద స్టేషన్. బికాస్ మేరీ అండ్ సమంతను బస్ స్టేషన్లో చూశాను కానీ నేను వాళ్ళను చూడలేదు. ఇలాంటివి కూడా వస్తాయి. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ ద బుక్స్ పేజ్ నెంబర్ 21. సి ఆల్ ఆఫ్ యూ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్కి ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది, ప్రెడికేట్ వస్తుంది. ఈ రెండు వచ్చేదాన్ని ఏమంటారు నాన్న? సింపుల్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ ఏమంటారు? ఫ్యాన్ బాయ్స్. ఏమంటారు నాన్న? ఫ్యాన్ బాయ్స్. అండ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ ద ఏమంటారు నాన్న? దాన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. చూడండి, ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, కోఆర్డినేటింగ్ క్లాస్ ఉంటుంది, ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. గుర్తుపెట్టుకున్నారా? ఫ్యాన్ బాయ్స్ మధ్యలో ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్కి ఏమొస్తుందంటే ఇండిపెండెంట్ క్లాస్ వస్తుంది, సబార్డినేటింగ్ క్లాస్ వస్తుంది, డిపెండెంట్ క్లాస్ కంపల్సరీ వస్తుంది. ఇండిపెండెంట్ క్లాస్ అంటే తను స్వతహా తాను నిలబడుతుంది. ఈ సబార్డినేటింగ్ అంటే ఇవన్నీ నాన్న సబార్డినేటింగ్. డిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ క్లాస్ పైన కంపల్సరీ డిపెండ్ అయ్యేదని ఫస్ట్ లెసన్లో మనం చదువుకున్నాం కదా, అదే ఇట్ ఈస్ కాల్డ్ ద డిపెండెంట్ క్లాస్. ఓకే చిల్డ్రన్, దీన్ని ఏమంటారు? కాంప్లెక్స్ సెంటెన్స్.